హవేలీ ఘనపూర్ మండలంలోని ఫరీద్పూర్ గ్రామంలో పలువురు రైతులకు సంబంధించిన సుమారు 10 ఎకరాలలో వరి పంట కోతకు వచ్చిన సమయంలో పూర్తిగా దెబ్బతిన్నది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము లక్ష్మీ మెహర్ కంపెనీకి చెందిన వరి విత్తనాలను వాడడం వల్లే తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో లక్ష్మీ మెహర్ కంపెనీ విత్తనాలు వాడిన రైతులందరి పొలాలు ఇలాగే జరిగాయన్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ మాట్లాడుతూ లక్ష్మీ మెహర్ కంపెనీ వరి విత్తనాలను వాడడంతో పంట నష్టం వాటిల్లిందని రైతులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ విషయమై పంట పొలాలను పరిశీలించామని పంట నష్టం ఎలా జరిగిందో ధృవీకరించాలంటే శాస్త్రవేత్తలు అవసరం ఉంటుందని అన్నారు. శాస్త్రవేత్తలకు సమాచారం అందించి పంట నష్టానికి గల పూర్తి కారణాలను తెలుసుకొని శాస్త్రవేత్తల రిపోర్టుకు అనుగుణంగా రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫరీద్పూర్ గ్రామం హవేలీ గన్పూర్ మండల్లో దాదాపు ఒక 5 నుంచి 6 మంది రైతులు లక్ష్మీ మెహర్ అనే వెరైటీ వరి వాళ్ళ పొలంలో వేయడం జరిగింది. అయితే 6 మంది రైతులు కంప్లైంట్ చేసింది ఏంటంటే అది పాలు పోయకుండా గింజ గట్టిపడకుండా ఉంది అని కంప్లైంట్ చేశారు. కాబట్టి అది మా వ్యవసాయ అధికారి బృందం సందర్శించారు. మేము సందర్శించిన తర్వాత అయితే దాన్ని ధృవీకరించడానికి ఒక శాస్త్రవేత్త అవసరం ఉంటుంది. కాబట్టి మేము అగ్రికల్చర్ యూనివర్సిటీకి శాస్త్రవేత్తకి వాళ్ళకి లెటర్ పంపిస్తాము. 2 రోజులు కానీ లేకపోతే వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఒక 5 వారం రోజుల్లో మేము ఆ శాస్త్రవేత్తతో సంప్రదించి వారిని పొలం తీసుకొచ్చి వారి రిపోర్ట్ ప్రకారము రైతులకి మేలు జరిగే విధంగా మేము చూస్తామని సెలవిస్తూ